చర్చనీయ అంశాలని తీసుకున్న నిర్ణయాలని తీర్మానాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన 6 జిల్లాల తాలూకా అంశాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ తీసుకున్న విధానం నిర్ణయాన్ని ప్రజా సంబంధించిన అంశమైన మెడికల్ కళాశాలని ప్రైవేటిజం చేయడం కానీ, ఎందుకంటే అది ముఖ్యంగా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశం. దాంతోపాటు పేద ప్రజలు వచ్చి చదువుకున్న ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ సీట్లకు సంబంధించిన అంశం. ఈ రెండింటికి ముడిపడి ఉన్న ఈ ప్రధానమైన అంశాన్ని మరి మార్కెట్లో పెట్టి వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, వాళ్ళ అవినీతి కోసం వాటిని వచ్చి పీపీపీ మోడల్ అనే అంశాన్ని తీసుకోవడం అనేది ఒక దుర్మార్గమైన అంశంగా మేము తలచి దాని మీద ఇప్పటికే మా పార్టీ నిర్ణయం తీసుకుంది, మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మళ్ళీ ఒకసారి అందరినీ క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు విశదీకరించాలని ఇవాళ ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలో 9వ తేదీ నాడు ఆయన వస్తున్న మొదటగా నర్సీపట్నం వస్తూ, అలాగే 10 మెడికల్ కాలేజీలకి ఏవైతే పీపీపీ మాల్లో ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారో అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రకటించాం. ఈ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో ఎక్కడ రాజీ పడే అంశం లేదు అని. అంతేకాకుండా మన అందరికీ మన ప్రాంతానికి సంబంధించిన విశాఖ ఉక్కు, అది ఆంధ్రుల హక్కు, 32 మంది ప్రాణత్యాగాలతో దాన్ని సాధించుకున్నాం ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని ఎంతో పెద్దలు దాని ప్రాణాలు అర్పించారు. అలాంటి దాన్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉండి, కేంద్రంలో ఉండి కూడా ఒక ఆలోచన చేస్తూ వాళ్ళ మాటల్లోకి చేతులకి ఎక్కడ తావలేదు, ఎక్కడ పొంతలేదు. ఏమైనా 11,000 కోట్ల రూపాయలు మేము ప్యాకేజ్ ఇచ్చామన్నారు. అదంతా కేంద్రమే పన్నుల రూపాయన లేదా బ్యాంకుల వడ్డీల రూపాయన అది తీసుకోవడం తప్ప అక్కడ ఉన్న ఉద్యోగ డే టు డే యాక్టివిటీ చేస్తున్న ఉద్యోగులకు ఏ విధమైన సౌకర్యం కల్పించకుండా వాళ్ళు రిటైర్మెంట్ చేసుకుంటూ ఆ ఫ్యాక్టరీని మూసే దిశగా 32 డిపార్ట్మెంట్ల నుంచి ఇప్పటికే ప్రైవేటిజం చేయడము ఒక దుర్మార్గమైన తెలియని దాన్ని కూడా మేము ఆలోచన చేస్తూ, అంతేకాకుండా నిన్న మొన్నటి రోజున శాసనమండలిలో తీర్మానం పెడితే ఏదైతే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటూ తీర్మానం పెట్టామో, ఏదైతే ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ దాన్ని పెట్టమంటే దానికి వచ్చి పూర్తిగా ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలు 3, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, లేదు జనసేన కానీ, 3 కూడా వ్యతిరేకించడమే కాకుండా ఆ తీర్మానానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. అయినప్పటికీ కూడా మాకున్న సంఖ్యాబలంతో ఆ తీర్మానం పెట్టామనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలు చెప్తూ, రాబోయే కాలంలో దీని మీద ఉద్యమం చేయాలని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలు కూడా నిర్ణయించాయి, ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకును. ఆ నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా ఈ సమావేశంలో మరి దాన్ని చర్చించడం జరిగిన విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఉన్న స్థానిక సమస్యలు బల్క్లో కానీ, లేదు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టుల అంశాలు కానీ, ఇంకా మిగతా అంశాలు కానీ, ఇవన్నీ అందుకు ఒక విస్తృతమైన సమావేశాన్ని పెట్టి మా తాలూకా అభిప్రాయాన్ని, పెద్ద తాలూకా అభిప్రాయాన్ని అన్నీ తెలుసుకుని ఇవాళ తెలుసుకున్న విషయాన్ని మీ ద్వారా చెప్తున్నాం. తప్పకుండా మాది ఒకటే మా ఎజెండా, ప్రజా సంక్షేమం ఎజెండా, మా ప్రాంత అభివృద్ధే మా ఎజెండా. ఇందులో ఎక్కడా కూడా రాజీ పడబోమనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మేము చేసాం. ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు 2 అంశాలు ఉన్నాయో, విద్యా, వైద్యం, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేశామంటే, ఏ ప్రభుత్వ రంగ సంస్థ కట్టామంటే, ఒక స్కూల్ కట్టినా, ఒక బడి కట్టినా, లేదు ఒక హాస్పిటల్ కట్టినా అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాము తప్ప ఇంకేవరి హయాంలో కూడా ఇది జరగలేదనే అంశాన్ని మళ్ళీ
మేము మీ ద్వారా ఈ ప్రధానికి చెప్తాం. అందుకు వాటిని కాపాడుకోవడమే మా ధ్యేయం. ఆ అంశం మీదే మేము నిలబడి ఉంటాం, దానికోసమే పోరాటం చేస్తాం. అందుకే ఇవాళ సమావేశంలో ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం. తదుపరి మా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన అంశాలు, పార్టీ పరిస్థితికి అంశాలు కూడా మేము చర్చలో జరిగిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. త్వరలోనే వీటి మీద విధి విధానాలు మరి పెట్టి కార్యాచరణ రూపొందించి అవి కార్యాచరణతో మళ్ళీ మేము ముందుకు వస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఉత్తరాంధ్రపై అంతకుముందు ఒక 6 నెలల కిందట కాకినాడలో పెట్టాం. ఈ ఎరస్వారి విసుకోవడాలి, ఎరస్వారి ఇప్పుడు ఇక్కడ ప్రారంభించాం. దీని తర్వాత కాకినాడ అలాగే తూర్పు పశ్చిమ గోదావరికి సంబంధించి పెడతాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతాయి. ఈ పార్టీ కార్యాచరణ, ఇది పార్టీ ద్వారా కానీ రాష్ట్రం అంతా కూడా. మా ప్రభుత్వంలో పెట్టినప్పటికీ ఏం పెట్టినప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి పెడతాం. ఏ ప్రభుత్వాలు పెట్టినప్పటికీ కూడా విధానం ఒకటే. ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరిస్తే దాన్ని ముందుకెళ్తాం, అంగీకరించకపోతే వెనక్కి వస్తాం. ప్రతిపాదన పెట్టడం అనేది పెడతాం, ఆ పరిశ్రమ రావాలని కోరుకుంటాం. ఆ పరిశ్రమ కాదు, దాని నుంచి కాలుష్యం వస్తుంది, దాని గురించి ఇంకా ఇబ్బందులు ఉన్నాయంటే దానికి హౌ టు దాన్ని ఓవర్కమ్ అనేది డిస్కస్ చేయాలి. ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడాలి, వాళ్ళకి వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలి, ఒక స్థైర్యాన్ని కల్పించాలి. అప్పుడు ఆ కార్యాచరణకు ముందుకెళ్ళాలి. అంతే మొండిగా ఏ ఒక్కరి కోసమో ఎవరు ప్రాపకం కోసమో ఆ కార్యక్రమం చేయడం మంచిది కాదు. పరిశ్రమ ఎందుకు పెడతారు? ఉద్యోగ అవకాశం కోసం పెడతారు, లేదు రాష్ట్రంతో ఆదాయం కోసం పెడతారు. రాష్ట్రం తాలూకా జీడిపి పెరగడానికి, ఉద్యోగ అవకాశాలకి. ప్రజలు బతుకుంటే కదా. ప్రజలు చచ్చిపోతే ఇంక జీడిపి పెరిగితే ఉపయోగం ఉంది. అలాగే ఆదాయం రాకపోతే, జీడిపి పెరిగితే ప్రజలు లేకపోతే ఆదాయం వస్తే ఉపయోగం ఉంది. కాబట్టి వాళ్ళు కన్విన్స్ చేయాలి. వాళ్ళ ప్రభుత్వంలో మేము అంటుందంటే ఏ అంశాన్ని కూడా మొండిగా మేము ఉన్నాం కదా, మాకు ప్రజా అధికారులు ఇచ్చారు కదా అని మొండిగా వెళ్ళడం కాదు. అంశాన్ని వచ్చి ఏది తీసుకున్నా దాన్ని అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలు ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి అనేది మా తాలూకా ఇది. చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆగ్రహం ఎవడు పెడతాడు? ఏదైనా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడికి ఈజీగానా. మొన్న ఇప్పుడు నేను టీవీలో చూశాను, నేను మర్చిపోయి అంతకుముందు చూశాను. ఎవడమ్మ సబ్బు? నీ బాబు సొమ్మ, నీ అమ్మ సొమ్మ, నీ అమ్మ సొమ్మే, అమ్మ నీ అమ్మమ్మ, నీ తాత నీ అని ఆ భాషను మాట్లాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబుని, నీ అబ్బ సొమ్మ, నీ ఏదైనా సరే అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించింది కాదు. ఏ రకంగా ఇస్తావు నువ్వుకి నీ అబ్బసొమ్మ అది అడుగుతున్నా. అందుకు కాబట్టి సమన్వయం పాటించాలి. భాష ఏదో మైక్ ఉంది కదా, మీరు ఎదురుగా నాకు కూర్చున్నారు కదా, నా ఇష్టం మారుతానంటే కాదు. భాష మీద ఉండాలా, గౌరవించాలా, విన్నోళ్ళకి న్యాయం అనిపించాలా, దాంట్లో విషయ పరిజ్ఞానం ఉండాలి. అంతేగాని అవి ఒకసారి ఓటేసిన పాపానికి వచ్చి నేను ఇచ్చేస్తానని అంటే నువ్వు మాట్లాడిన భాష కదా ఇది. ఈ భాష నీ భాష కదా, అనలేదు చెప్పండి. ఇవాళ మాట్లాడితే కాదు కదా. ఇప్పుడు గూగుల్ సంస్థ సంబంధించిన అంశం ఏంటి? అక్కడ సంస్థ చేసుకున్నప్పుడు అక్కడ రైతులు పిలిచి ఇక్కడ ఒక సంస్థ వస్తుంది, ఈ సంస్థకు వచ్చి ఈ రకమైన ఎంఓయూ చేసుకున్నాము. అంతకుముందు మేము జిందాల్ పరిశ్రమకు వచ్చి అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు చేసాము. అందరం కూర్చోబెట్టి మాట్లాడి చేశాం కదా. బాగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం కదా, 2600 ఎకరాలని సేకరించాం కదా, అందరిని కూర్చోబెట్టి ఇచ్చాం కదా. ఎవరు ఇచ్చారు? బాపురం ఎయిర్పోర్ట్కి ఇప్పుడు వచ్చి కేంద్ర మంత్రి వచ్చి 10 సార్లు వెళ్ళాడు. దేనికి? సేకరించిన దానికి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన దానికి, వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీకి వచ్చి కనీసం అప్పచెప్పిన దానికి చూడడానికి. దేనికో ప్రభుత్వం ఏమైనా ఉత్తరిస్తుంది దానికి చెప్పండి. ఫోటో షూటింగ్కి నేను షూట్ కడుతున్నాను కేంద్ర మంత్రిని అడుగుతున్నాను.
ఇది బాధ్యత ఎంత ఉందో అసలు మీరు అడగాలి. నేను అడిగిన క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన ముందు రోజుకి ఏ రోజు అధికారం వచ్చిందో ఆ రోజుకి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని ఫ్లైట్లు ఏ డెస్టినేషన్కి వెళ్ళాయి, ఇవాళ ఎన్ని విమానాలు ఏ డెస్టినేషన్కి వెళ్తే చెప్పనండి. ఎక్కువ తగ్గిపోతే పెరిగేది చెప్పనండి. ఏంటి వదిలిస్తుంది కేంద్ర మంత్రి చెప్పండి, అడగండి. నా తరపున మీరు అడగండి. మీకు బాధ్యత లేదా? మీరు మీ ప్రెస్కి బాధ్యత లేదా? మీ ఈనాడికి బాధ్యత లేదా? మీ ఏబీని బాధ్యత లేదా? మీ టీవీ బాధ్యత మేము అడగాల. ప్రతిది ఏమడుగుతున్నారు, మరి ఎందుకు అడగదు అని మిమ్మల్ని అడగమని కాదు. ఆ మంత్రి కూడా బాధ్యత లేదా? ఈ ప్రాంతాన్ని బాధ్యత వహిస్తున్నాం కాబట్టి చేయాలని. నిండారా విజయవాడ వెళ్ళడానికి, మరి అక్కడికి వెళ్ళడానికి అమరావతికి వెళ్ళడానికి ఫ్లైట్లు లేవు. చెప్పండి. ఆక్యుపెన్సీ లేకపోతే ప్రభుత్వం వచ్చి సపోర్ట్ చేసి చేయాలి. ఎన్నో స్కీములు ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇంతకుముందు ఏమొచ్చాయి, ఇంతకుముందు ఎలా వచ్చాయి? దానికి ఒక స్కీమ్ ఉంది కదా, వన్ స్కీమ్ ఉంది, స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లో పెట్టి చేయాలి కదా. మరి అంతకుముందు ప్రభుత్వాలు ఎలా చేసాయి? ఎంతసేపు ఊరికినే మీరు 4 టీవీలు పెట్టుకొని మీరు యాంకర్ పెట్టుకొని తాను అనుకొని వాయించుకొని వెళ్తే ప్రజలకు వచ్చి సౌకర్యం, ప్రజలకు కావాలి, వాళ్ళకి వచ్చి సౌకర్యాలు కావాలి, ఆ ప్రాంత అభివృద్ధి చెందాలి, ఆ కార్యక్రమం జరగాలి. ఇవాళ కూడా చెప్తున్నాం, ఏమైనా విశాఖపట్నంలో ఈ ప్రాంత అభివృద్ధి జరిగిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ హయాంలో జరిగింది. ఏ అంశానికి సరే ఓ డిబేట్కి వెళ్ళి మేము రెడీ. చెప్పనండి. ఎందుకండి ఇవాళ ఇందాక చిల్లర దుకాణాల గురించి చెప్పాడు. చిన్న చిన్న షాపులు తీసి వాళ్ళు చిల్లర కోట్లు ఇబ్బంది పెట్టారు. మనకి ఒక నైట్ ఫుడ్ కోర్ట్ ఉండేది ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర, నేనే ప్రారంభించాను దాన్ని. అంశం ఏంటి? దాన్ని ఎందుకు రాత్రి విశాఖపట్నం వచ్చి ఒక పెద్ద మహాపట్నం ఇది, రాత్రులు వచ్చి రైల్వే స్టేషన్కి ఇంక దేనికి వెళ్ళిన వాళ్ళు రాత్రి నైట్ ఫుడ్ కోర్ట్ ఉంటే వాళ్ళకి వచ్చి తక్కువ ధరకు వచ్చి ఫుడ్ దొరుకుతుంది. లేకపోతే ఈ స్టార్ హోటల్స్లోకి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. దాంతోపాటు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు. ఒకరోజు వెళ్ళాను నేను, స్వయాన్ని నా కంటితో చూశాను. ఒక 2 అమ్మాయిలు అక్కడ వండుతున్నారు. ఎవరమ్మా అడిగాను. మేము ఇక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ చేసుకున్నాం. ఏం చేస్తామంటే, నేను పోర్చుగల్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను సార్, మా చెల్లి వచ్చి డిగ్రీ చదువుతుంది సార్, మాకు తినడానికి వ్యాపారం చేసుకుని మేము చదువుకొని బతుకుతున్నాం. అలాంటి వాళ్ళు అంటే ఒక పక్క వాళ్ళకు ఉపాధి, ఒక పక్క వచ్చి ప్రజలకి మంచి. అదేదో పెద్ద ఘనకార్యంగా ఎత్తేసామని అంటే మరి విశాఖపట్నంలో ఉంది, ఇది విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది, మరి ఇక్కడ ఎందుకు లేదు? ఒకవేళ ఏదైనా అందులో అవినీతి జరిగితే, ఏదైనా తప్పు జరిగితే, లోటుపాట్లు ఉంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆడుకుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కాదు. కురుపు చేయి తగ్గొడేస్తామా? కురుపు మందేసి బాగు చేసుకోము. ఏంటి అది? ఏ రకంగా తయారైందంటే ప్రతిదానికి పోతత్వం. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మా బొమ్మలు చూపెట్టు, ఇదేదో చూపెట్టు అన్నాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోబియా, జగన్మోహన్ రెడ్డి గారు ఫోబియా అన్నాళ్ళు ఈ ప్రభుత్వానికి. అప్పుడే 18 నెలలు అయింది, 15 నెలలు అయింది. ఎన్నాళ్ళు? ఇదేనా ధర్మం? చెప్పండి. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజల పట్ల ఆలోచన లేదు. ఎంతసేపు మా కబుర్లు చెప్పి ఆడంబరాలతోనూ మీకున్న 4-3 ఈ మాధ్యమాలతోనే ఊరికి షో చేయడం తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏ కార్యక్రమం జరగట్లేదు. ఇంకేం చెప్పండి. అంతేనా? ఓకేనా? బాయ్, సీ యూ.